వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఇమ్మడి రవి ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిపై ప్రస్తుతానికైతే కస్టడీ నడుస్తూ ఉంది. పోలీసులు విచారిస్తూ ఉన్నారు. అతనిపై పలు సెక్షన్లలో కేసు నమోదు చేశామంటూ చెప్తా ఉన్నారు. కానీ ప్రజలకి ఆయన మీద రోజు రోజుకి మద్దతు పెరుగుతూ ఉంది. కానీ కొంతమంది అడ్వకేట్స్ కొంతమంది ఆయనకు ముందు వచ్చి మరి అతని వైపు వాదిస్తూ ఉంటా ఉన్నారు. మరోవైపు ఈ కేసులో ఏవి కూడా చెల్లవు. అతను ఐబొమ్మ రవి ఏవైతే ఇమ్మడి రవి ఉన్నాడో చాలా సునాయాసంగా బయటకు వచ్చేస్తాడు. అతను ఇక్కడ సిటిజన్ కాదు. దాంట్లో ఉన్న లూప్ హోల్స్ ఏంటి, కావాలనే కేసులో అతను నిరికిస్తున్నారా, దానిపై ఇలాంటి కొన్ని భిన్నమైన ప్రశ్నలు అయితే తలెత్తా ఉన్నాయి. సో వీటన్నిటి గురించి మాట్లాడడానికి మనతో పడున్నారు నరేష్ శుంకర గారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఇమ్మడి రవిపై ఎలాంటి సెక్షన్ల కింద కేసు పెట్టారు? ప్రజల నుంచి అయితే మంచి రెస్పాన్స్ వస్తుంది హీరో శివాజీ లెవెల్లో. కానీ పోలీసులు మాత్రం ఇప్పటికీ ఏమికి అతను నోరిప్పి చెప్పలేదు. మరి ఏంటి, కేసు నిలబడుతుందా? నరేష్ బయటకు వస్తాడా, లేకపోతే ఆ రవి అలాగే లోపల ఉంటాడా, లేకపోతే పలు సెక్షన్ల కింద పెట్టి లేకుంటే యావజ్జీవ శిక్షణ, లేకపోతే ఇంకేదైనా క్రిమినల్ కేసు పెట్టడము, ఏం జరగబోతుంది అసలు కేసులో? ఒక మిస్టరీ ఇవి ఏంటంటారు? ఇప్పుడు ప్రొడ్యూసర్స్కి సంబంధించిన ఎవరు సి కళ్యాణ్ అనుకుంటా ఉరిశిక్ష వేయాలి అని చెప్పాను నేను చెప్పాను. ప్రజాస్వామ్య దేశంలో మనకంటూ కొన్ని ప్రత్యేకమైన చట్టాలని, ఒక రాజ్యాంగాన్ని రూపొందించుకున్నాం. లేదంటే కనుక ఆటవిక రాజ్యం అయిపోయేది. డబ్బు ఉన్నది వాడిది, పలుకుబడి ఉన్నవాడిది, అధికారం ఉన్నవాడిదే రాజ్యం అయ్యేది. కాబట్టి అలా లేకుండా ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ ప్రజాస్వామ్య దేశంలో ఏదైనా సరే ఒక నేరం జరిగినప్పుడు, ఆ నేరానికి సంబంధించి ఒక కేసు రిజిస్టర్ అయినప్పుడు, ఆ నేరం జరిగినటువంటి పరిస్థితిని బట్టి దాని యొక్క సెక్షన్స్, ఏ సెక్షన్స్ అట్రాక్ట్ అవుతాయి అని చెప్పని చట్టం అనేది చేయడం జరిగింది. సో ఆ చట్టంలో ఇక్కడ ఏం జరిగింది అని అంటే కనుక, అంతకుముందు ఐపీసీ ఉండేది, ఇప్పుడు బిఎన్ఎస్ అనేది చెప్పి పెట్టడం జరిగింది. దాంట్లో ఉన్న 3184 అంటే చీటింగ్ అనే సెక్షన్ అనేది రవి మీద ఇనిషియల్గా పెట్టడం జరిగింది. దాని తర్వాత ఐటీ యాక్ట్ ఇంపోజ్ చేయడం జరిగింది. ఐటీ యాక్ట్లో ఉన్న 66C, 66E, అదేవిధంగా కాపీరైట్ యాక్ట్ కూడా పెట్టడం జరిగింది. ఈ సెక్షన్స్ అన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే కనుక దీంట్లో ఏ సెక్షను కూడా ఈ రవి మీద ఉన్న ఆరోపణల్ని రేపటి రోజున కోర్టులో ప్రూవ్ చేసే విధంగా నిలబడే సెక్షన్స్ కూడా కాదు. నేను మొదటి నుంచి చెప్తున్నాను, రవి అనే వ్యక్తి ఒక బలమైన లీగల్కి సంబంధించిన అడ్వకేట్ని కానీ కౌన్సిలర్ని కానీ పెట్టుకుని ఉండుంటే అరెస్ట్ అనే ప్రక్రియ కూడా ఈ కేసులో జరిగి ఉండదు అని నేను చెప్తున్నాను. సో అతనికి ఈ బిలో 7 years శిక్ష పడే అవకాశం ఉన్న వాటిల్లో రిమాండ్ చేసినప్పటికీ కూడా మేమందరం కూడా అవి చాలా చిన్న సెక్షన్స్, ఏముంది బెయిల్ మీద బయటకు వస్తాడు అని చెప్పిన తర్వాత ఇప్పటికప్పుడు రవికి మద్దతు పెరుగుతుంది. కాబట్టి పెరుగుతున్న క్రమంలో అతను ఇమ్మీడియట్లీ బయటకు వస్తే డిపార్ట్మెంట్ పరువు, సినీ పరిశ్రమ పరువు పోతుంది అని చెప్పని మిగిలిన 2-3 కేసులు కూడా వేసి పీటీ వారెంట్ల మీద తిప్పి రేపటి రోజున ఈ కేసు నీరు గారిన తర్వాత, ప్రజలు వేరే ఒక ఇష్యూకి డైవర్ట్ అయిపోయిన తర్వాత అతను బయటకు వచ్చే విధంగా ప్లాన్ చేయడం అనేది ఇక్కడ జరుగుతుంది. ఆ కుట్ర జరిగింది అని చెప్పి అనిత కనుక నేను బలంగా నమ్ముతున్నాను. అయితే ఈ కేసులు కోర్టులో నిలబడవా అంటే కనుక ఈరోజు ప్రజలు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటి అని అంటే కనుక, ఏదైనా ఒక కేసులో ఒక నిందితుడిని లోపలికి పంపించినప్పుడు, జైలుకి పంపించినప్పుడు అతను అండర్ ట్రయల్ ఖైదీ కిందనే ఉంటాడు. అంటే ఏంటి, దాని మీద పోలీసులు ఏదైతే కనుక నేరారోపణ చేశారో, ఏదైతే కనుక కేసు బుక్ చేశారో అది నిజము అని చెప్పి ప్రూవ్ చేయడానికి పోలీసులు ఛార్జ్షీట్ అనేది, నేర అభియోగ పత్రం అనేది సంబంధించిన కోర్టులో ఫైల్ చేసిన తర్వాత, ఆ యొక్క నేర అభియోగ పత్రం మీద వాదోపవాదనలు, ఫెయిర్ ట్రయల్ జరిగిన తర్వాత కోర్టు వారు వాటిని పరిశీలించి అతను నేరం చేశాడా, చేస్తే ఎటువంటి శిక్ష విధించాలి అని చెప్పని శిక్ష విధించేంత వరకు కూడా అతన్ని నిర్దోషిగానే భావించాలి అని చెప్పి చట్టం చెప్తుంది. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు అంటే కనుక సెటిన్ ప్రిన్స్ ఆఫ్ లా. ఏమంటారంటే కనుక ఏ పర్సన్ ప్రెస్యూమ్ టు బి ఇన్నోసెంట్ టిల్ హీస్ గిల్టీ అండ్ ప్రూవెన్ అనేది కన్సర్న్ కోర్ట్ ఆఫ్ లా అని చెప్పి చెప్తా ఉంటారు. అదే నేను మొదటి నుంచి నేను చెప్తున్నాను. ఈరోజు సజ్జనార్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తున్నారు, అతను విశాఖపట్నం వాస్తవ్యుడు, మన భారతదేశం యొక్క సిటిజన్షిప్ వదులుకొని కరేబియన్లో ఉన్నటువంటి ఒక దేశానికి, ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి సిటిజన్షిప్ తీసుకున్నాడు, 85 లక్షలు పే చేసి అని చెప్పని అంటున్నాడు. టెక్నికల్గా అతను మన భారతదేశానికి సంబంధించిన వ్యక్తి కాదు. అదేవిధంగా నిన్న 4 రోజులు కస్టడీ ముగిసింది. ఈ 4 రోజుల కస్టడీలో కూడా ఒక వర్షన్ ఏమంటున్నారు, మొదటి 2-3 రోజులేమో విచారణకి కోఆపరేట్ చేయట్లేదు, పోలీస్ అధికారులు ముప్పు తిప్పులు పెడుతున్నాడు అని చెప్పి ఒక వర్షన్ రావిచ్చింది. రాత్రి నుంచి ఏం జరుగుతుంది, అతను ఇక్కడికి వచ్చినప్పుడు అతని ఫ్రెండ్ తోటి మందు తాగుతాడు. అతని ఫ్రెండ్కి నేను వచ్చిన మామ హైదరాబాద్ అని అంటే కనుక పోలీసు వాళ్ళు చాకచక్యంగా అతను మెయిల్ ఐడి మీద ఫోకస్ చేసి అతను వచ్చాడు అని చెప్పి నిర్ధారించుకొని అతన్ని పట్టుకున్నారు అని చెప్పి చెప్తున్నారు. నేను ఏమంటున్నాను అంటే కనుక,
రవి అనే వ్యక్తిని విచారణలో భాగంగా అతనికి సర్వర్స్ అన్నీ కూడా క్లౌడ్ సర్వర్స్ ఉన్నాయి. కరేబియన్ నుంచి, యూరోపియన్ కాంటినెంటల్ నుంచి కూడా అతను ఈ యొక్క నేరాలన్నీ చేశాడు, ఈ యొక్క సినిమాలు అప్లోడ్ చేశాడు అని చెప్తున్నారు. ఆ విధంగా మీరే చెప్తున్నారు క్రైమ్ అంతా కూడా కరేబియన్కి సంబంధించిన కంట్రీలో, అదేవిధంగా ఐలాండ్లో, అదేవిధంగా యూరోపియన్ కాంటినెంట్కి సంబంధించిన నెదర్లాండ్స్ కానీ, ఫిలిప్పైన్స్ కానీ ఇటువంటి వాటిలో జరిగింది అని చెప్పి మీరు చెప్తున్నారు. అటువంటిప్పుడు ఒక నేరం బయట దేశంలో జరిగినప్పుడు భారతదేశంలో సంబంధించిన నేరానికి ఒక కేసు రిజిస్టర్ చేయాలి అని అన్నప్పుడు మనకి చట్టంలో 208 BNSSలో ముందస్తు అనుమతి కేంద్ర ప్రభుత్వం నుంచి కావాలి. మరి రేపటి రోజున ఈ కేసును ప్రూవ్ చేయాలి అంటే కనుక ముందస్తు అనుమతి గురించి కేంద్ర హోంశాఖకి పర్మిషన్ ఏ విధంగా తీసుకుని వస్తారు, మీరు ఏ విధంగా ఈ కేసును ప్రూవ్ చేస్తారు, ఏ విధంగా దీన్ని బేస్ చేసుకుని మీరు కోర్టులో అతనికి శిక్ష పడే విధంగా చేస్తారు. ఇంకొక విషయం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క మొత్తం ఎంటైర్ కేసులో సిపి గారు ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు సినిమా పెద్దల్ని, నాగార్జున గారిని కానివ్వండి, చిరంజీవి గారు కానివ్వండి, దిల్ రాజు గారు కానివ్వండి, రాజమౌళి గారు కానీ ఈ సోకాల్డ్ సినిమా పెద్దలుగా పిలువబడే వ్యక్తులందరినీ కూర్చోబెట్టుకుని ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. రవిని మేము పట్టుకున్నాము, ఐబొమ్మ అనే వ్యక్తిని పట్టుకున్నాము, ఇక్కడతో పైరసీ ఆగిపోతుంది అనే విధంగా చేయడం జరిగింది. సుప్రీంకోర్టు సాక్షాత్తు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వారికి డైరెక్షన్ ఇచ్చింది, గైడ్లైన్స్. ఏమని? 2023లో ఈ విధంగా పోలీసులు ఒక నేరానికి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు వాళ్ళు ప్రీమెచ్యూర్ డిస్క్లోజర్ ఆఫ్ ది కేస్ డీటెయిల్స్ టు ది మీడియా ఏ విధంగా ఉండాలి, ఇట్ విల్ ఇంపాక్ట్ ఆన్ ది ఫెయిర్ ట్రయల్ అని చెప్పడం జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రవి అనే వ్యక్తి పైరసీ చేశాడని చెప్పని అనుకుందాం, సరే వెల్ అండ్ గుడ్. కొద్దిసేపు ఆ వ్యక్తిని మీరు పట్టుకున్నప్పుడు ప్రెస్ మీట్ పెట్టి రవి దొరికేశాడు, ఐబొమ్మ సర్వర్లంతా కూడా ఇతనే చేశాడు, సినిమాలు అప్లోడ్ చేశాడు అని చెప్పని అంటున్నారు. ఇతను ఒక్కడే కాదు, ఇతనికి సంబంధించి ఎంతోమంది ఎంప్లాయీస్ దీంట్లో భాగస్వామ్యులు అయ్యారు అని చెప్పని సిపి గారు చెప్తున్నారు. ఈ ప్రెస్ మీట్ చూసి మిగిలిన నిందితులందరూ కూడా పారిపోవడానికి ఆస్కారం లేదా? ఉంది కదా. అంటే ఎంతసేపటికి కూడా పబ్లిసిటీకి ఇచ్చిన ఫోకస్ ఈ కేసును నిరూపించడానికి కానీ, కోర్టులో అతనికి శిక్ష పడే విధంగా చేయడానికి కానీ సిపి గారికి కానీ, సినిమా పెద్దలకు కానీ ఎవరికి లేదు. పబ్లిసిటీ చేయడం కోసం పట్టుకొని అంత హంగామా చేశారంటారా? 100% దాంట్లో ఎటువంటి డౌట్ లేదు, ఇది పబ్లిసిటీ కోసం చేసిన కేసు. సో ఇంకో విధంగా చూసుకుంటే ఇందులో చీటింగ్ కేసు అని మీరు అంటారు. మరి బెట్టింగ్ యాప్స్ సంబంధించి ఎలాంటి కేసులు పెట్టడం జరిగింది? మెయిన్గా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాడు ఈ ఐబొమ్మ వెబ్సైట్లో అని చెప్పి సిపి గారు మాట్లాడడం జరిగింది. పదే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు అంటా ఉన్నారు. మరి ఈ అంశాన్ని అందులో వాళ్ళ కేసు ఫైల్లో యాడ్ చేయడం జరిగిందంటారా? బెట్టింగ్ యాప్ గురించి మొదటగా రవి మీద ఏదైతే గనక కేసు బుక్ చేశారో దాంట్లో బెట్టింగ్ యాప్కి సంబంధించిన సెక్షన్ 3 కానీ సెక్షన్ 4 కానీ లేదు. సబ్సిక్వెంట్గా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశాము అని చెప్పని అంటున్నారు. దాంట్లో పెడితే మేబీ నాలాంటి వాళ్ళు మాట్లాడిన తర్వాత ఆ యొక్క ఎఫ్ఐఆర్లు ఈ బెట్టింగ్ యాప్కి సంబంధించిన సెక్షన్స్ యాడ్ చేసి ఉండొచ్చు, అంటే గేమింగ్ యాక్ట్ యాడ్ చేసి ఉండొచ్చు. మొదటగా ఏదైతే కనుక రవిని అదుపులోకి తీసుకున్నారో ఆ ఎఫ్ఐఆర్లో మాత్రం బెట్టింగ్కి సంబంధించిన సెక్షన్స్ లేవు. ఒకవేళ ఇప్పుడు ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశారు, మరి కస్టడీలు తీసుకుని అంటా ఉన్నారు, మరి పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇంకో పక్క ఐబొమ్మ వన్ అని ఇంకో వెబ్సైట్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. మరి వీరు అనుకున్న సూత్రధారుల్ని పోలీసులు పట్టుకునే అవకాశం ఉందా? మరి ఏం చెప్తా ఉన్నారు పోలీసులు, దీని గురించి ఏం చెప్తారు? నేను ఏమంటున్నా అంటే కనుక ఐబొమ్మ రవి అనే వ్యక్తిని వాళ్ళ వైఫ్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్తో పట్టుకున్నారు అనేది జగమెరిగిన వాస్తవం, ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఈరోజు పైరసీ, ఒక రవిని పట్టుకుంటే పైరసీ ఆగిపోతుంది, ఇక మేము మొత్తం కూడా ప్రపంచంలో ఏ సినిమాని కూడా పైరసీ లేకుండా చేశాము అనే విధంగా వాళ్ళ యొక్క ప్రవర్తన ఉంది. నిన్నటి కాక మొన్నటి వరకు కూడా హైదరాబాద్ సిపిగా ఉన్న సివి ఆనంద్ గారు కూడా మొదటగా తన యొక్క స్టాండ్ని ఐబొమ్మ వైపే మళ్లించారు. కానీ ప్రజల నుంచి రవికి వస్తున్న మద్దతు చూసిన తర్వాత అతని యొక్క స్టాండ్ కూడా మార్చుకోవడం మీకు తెలుసు, నాకు తెలుసు. ఒక ఐబొమ్మ రవిని పట్టుకుంటేనే పైరసీ ఆగుతుంది అనేది అభూత కల్పన అని చెప్పి ఆయన సాక్షాత్ ప్రెస్ మీట్ కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అక్కడ ఏం జరుగుతుంది, ఏంటి, డిపార్ట్మెంట్లో ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్ ఏం జరుగుతుంది అని. అదేవిధంగా ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సైబర్ క్రైమ్స్ డీసీపీ గారిని కూడా ట్రాన్స్ఫర్ చేయడము ఎటువంటి సూచనలకి ఎటువంటి సంకేతం ఇస్తుంది అనేది కూడా ఇక్కడ మనం ప్రాథమికంగా ఆలోచించాల్సిన విషయం. ఇంకో విషయం ఏంటి అని అంటే కనుక బెట్టింగ్ యాప్స్ గురించి, బెట్టింగ్ యాప్స్ నిరోధించడానికి పోలీసు వాళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్లయితే కనుక ఈరోజు నేను చెప్తున్నాను, ఎన్ని బెట్టింగ్ యాప్స్ కేసుల్లో మీరు కఠినమైన సెక్షన్స్ అమలు చేసి బెట్టింగ్ నిర్వాహకుల్ని మీరు లోపలికి పంపిస్తున్నారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే కనుక చట్టంలో ఉన్న కొన్ని లూప్ హోల్స్ని పోలీసు వాళ్ళు వాళ్ళ యొక్క స్వప్రయోజనాల కోసం, సొంత ప్రయోజనాల కోసం అడ్వాంటేజ్గా మార్చుకొని 100 కోట్లు బెట్టింగ్ నిర్వహించినా, 100 లక్షల బెట్టింగ్ నిర్వహించినా కూడా సదరు వ్యక్తులను తీసుకుని వచ్చి వాళ్ళ దగ్గర నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసి సెక్షన్ 3 and 4 ఆఫ్ ది గేమింగ్ యాక్ట్ పెట్టి వాళ్ళని ఒక 41A CRPC నోటీస్ ఇచ్చి బయటకు పంపించడం జరుగుతుంది. వాళ్ళ మీద రిపీటెడ్గా కేసులున్నా కూడా BNSలో ఉన్న 111 సెక్షన్ కానీ మిగిలిన సెక్షన్స్ కానీ పెట్టకుండా ఆ విధంగా
వాళ్ళ యొక్క ప్రాపర్టీస్ సీజ్ చేయకోకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే కనుక బెట్టింగ్ ఆడే వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు. మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా ఆ ఇన్ఫర్మేషన్ని వాళ్ళకి అనుకూలంగా వాళ్ళకి ఆదాయ మార్గాలుగా చూసుకుంటున్నారే తప్ప బెట్టింగ్ మీద ఉక్కుపాదం మోపేది అయితే కనుక పరిస్థితి లేనే లేదు. మీరు ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, ఆరోపణలు చేస్తున్నారు అని అంటే కనుక నేను చెప్తున్నాను, నాకు ఒక క్లయింట్ ఉన్నాడు. నేను గత అన్ని ఇంటర్వ్యూలో నేను చెప్తున్నాను, నాకు ఒక క్లయింట్ ఉన్నాడు. 2 నెలల క్రితము బెట్టింగ్లో ఒక క్లయింటే 23 కోట్ల రూపాయలు పోగొట్టుకుంటే సంబంధించిన రాచకొండ పోలీస్ కమిషనరేట్లో ఉన్న సైబర్ క్రైమ్స్ ఎల్బీ నగర్ ఆఫీస్కి వెళ్తే మా యొక్క డివిజన్ పరిధి 1 కోటి రూపాయల వరకు చేయడమే, మాకు అంతకు మించి అధికారం లేదు. ఆయన సిగ్గుందా 23 కోట్లు పోగొట్టుకోవడానికి సిగ్గు లేదా అని చెప్పి బాధితుల్నే అవమానపరిచి పంపించేటువంటి పరిస్థితి. హైకోర్టుకి ఈడీకి ఇస్తే ఈడీ కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోలేని పరిస్థితి. హైకోర్టు డైరెక్షన్ ఇస్తే కేసు రిజిస్టర్ చేసి ఆ పక్క ఉన్నటువంటి బెట్టింగ్ నిర్వాహకుడికి సదరు పోలీసు వాళ్ళే నువ్వు ఆడుకో నిన్నేం పీకలేడు అని చెప్పని కోట్ల రూపాయలు లంచాల రూపంలో తీసుకుని అతనితోటి ఈ రోజు కూడా బెట్టింగ్ యాప్ ఆడించేటువంటి పరిస్థితి. నేను మళ్ళీ హైకోర్టుకి వెళ్తే అతన్ని న్యూయార్క్ పంపించి న్యూయార్క్ నుంచి ఈ రోజు కూడా బెంగళూరులో నుంచి బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. నేను ఇంత ఓపెన్గా మన ఆర్టీవీ ద్వారా నేను చెప్తున్నాను, దమ్ముంటే పట్టుకోమని చెప్పండి. మీ యొక్క చేతకదానం కనుక కాదా ఇది? బెట్టింగ్ యాప్ నిర్వాహకుల్ని మీ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం పోలీసు వాళ్ళే ఎంకరేజ్ చేస్తున్నారు. నేను చెప్తున్నా కదా, ఐబొమ్మ రవి విషయంలో కూడా దీని వెనక ఐబొమ్మ రవి ఆస్తుల విషయంలో, ఐబొమ్మ రవి కొన్న అకౌంట్ల విషయంలో కూడా అనుకుంటే ఐబొమ్మ రవి అకౌంట్ లో బెట్టింగ్ యాప్స్ నిర్వహణ వల్లనే కొన్ని వందల కోట్లు సంపాదించడం అవన్నీ కూడా అకౌంట్స్ లో ఉన్నాయి అంటా ఉన్నారు. మరి పోలీసులు అకౌంట్ ని సీజ్ చేశారా? మరి నిజంగా రవి అకౌంట్ లో అంత అమౌంట్ ఉన్నాయంటారా? వాళ్ళు చెప్తున్నారు ఏదో 2 కోట్లు ఉన్నాయి, 3 కోట్లు ఉన్నాయి. ఇప్పుడు ఉంటే సీజ్ చేసామని చెప్పని అంటున్నారు. సీజ్ చేసి ఉండొచ్చు. నేను ఏమంటున్నాను అంటే కనుక అది బెట్టింగ్ వల్లే వచ్చినాయి అని చెప్పని ప్రూవ్ చేయాల్సిన ఆవశ్యకత పోలీసు వాళ్ళ మీద ఉంది. ఈరోజు రాంగ్ ట్రాన్సాక్షన్ కింద మీరు నాకు ఒక జీపేలోనూ ఫోన్పేలోనూ ఏదైనా చేస్తారు. లేదు అని అంటే కనుక వేరే ఏదైనా ట్రాన్సాక్షన్ ద్వారా మీరు నాకు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మన ఇద్దరికి బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఉంటుంది. లేదు అని అంటే కనుక మీరు నా దగ్గర అప్పుగా తీసుకుని ఉంటారు. అప్పుగా తీసుకున్నప్పుడు దానికి సంబంధించిన అమౌంట్ మీరు నాకు ట్రాన్స్ఫర్ చేసి ఉంటారు. మీరు బెట్టింగ్ యాప్ సంబంధించి ఏదైనా యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయొచ్చు, మరే ఇతర కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయొచ్చు. దాని అర్థం ఏంటి అని అంటే కనుక మీ దగ్గర నుంచి నాకు డబ్బులు వస్తే నేను కూడా బెట్టింగ్లో బాధ్యుడిని అని చెప్పి అయితే కాదుగా. ఈరోజు మన యొక్క డైలీ కార్యక్రమాన్ని దినదిన చర్యల్లో భాగంగా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అయిపోయింది. మనకి డబ్బులు వేసేటువంటి వ్యక్తి ఎక్కడెక్కడ ఏ క్రైముల్లో ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, ఏ విధంగా సంపాదిస్తున్నాడు అని చెప్పి మనందరం చూసుకుంటామా? అది పోలీసు వాళ్ళ విధి. సో రవి అకౌంట్స్ సీజ్ చేసినంత మాత్రాన అది బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు చేశారు అనేది మనం ఎట్లా చెప్పగలం? ఒకవేళ చేసి ఉంటే ఓన్లీ రవిని పట్టుకుని ఎందుకు తిరుగుతున్నారు? వాళ్ళందరినీ పార్టీకి అరెస్ట్ చేయాలి కదా. ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఓన్లీ ఒక రవి చుట్టూనే తిరుగుతున్నారు. మీకు తెలుస్తుంది కదా, ఇమ్మీడియట్లీ బ్యాంక్ అథారిటీస్ ఈ అకౌంట్ నెంబర్ ఎవరిది, అడ్రస్ ఏంటి అని చెప్పానంటే కనుక ఇమ్మీడియట్లీ వెళ్ళి వాళ్ళని పట్టుకుని వస్తే అయిపోయేది కదా, కన్ఫ్రంటేషన్ చేస్తే జరిగిపోయేది కదా. కానీ ఎందుకు చేయట్లేదు? ఎందుకు రవి చుట్టే తిరుగుతుంది? ఏం జరుగుతుంది ఇక్కడ? మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఫైనల్గా రవి అకౌంట్లో అమౌంట్ సీజ్ చేసామంటా ఉన్నారు. అండ్ అదేవిధంగా రవి ఫారెన్ సిటిజన్గా చెప్తా ఉన్నారు. సో అక్కడి నుంచి ఇప్పుడు ఇండియన్ సిటిజన్ లేదు, అక్కడ సిటిజన్గా చెప్తా ఉన్నాడు. ఫారినర్కి ఇక్కడ ఎలాంటి యాక్ట్ వర్తిస్తుంది? ఎన్ని రోజులు ఇంకా ఈ కస్టడీలో ఉండే అవకాశం ఉందంటారు? ఎప్పుడు రిలీజ్ అయ్యే అవకాశం ఉందన్నారు? ఇప్పుడు ఫారినర్ వచ్చి మన ఇండియాలో క్రైమ్ చేస్తే ఎటువంటి చట్టాలు వర్తిస్తాయి అంటే కనుక మనందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే కనుక ఆఫ్రికాకి, నైజీరియాకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ చదువుకు పేరుతో వచ్చి డ్రగ్స్ సప్లై చేస్తూ దొరికితే వ్యాలిడ్ వీసా లేకపోతే కనుక సదరు దేశానికి డిపోర్టేషన్ చేయడం మనందరం చూస్తూనే ఉన్నాము. అదేవిధంగా ఇక్కడ కూడా ఏం జరుగుతుంది అని అంటే కనుక ఒకవేళ అది సివియర్ పనిష్మెంట్ ఉన్నట్లయితే కనుక మన భారతదేశంలో ఉన్న పౌరుడికి ఎటువంటి చట్టాలు అమలవుతాయో ఫారెన్ సిటిజన్ని అరెస్ట్ చేసినా అతనికి బెయిల్ కావాలన్నా కూడా అటువంటి చట్టాలే ఫారినర్ కూడా అప్లై అవుతాయి. ఇక్కడ నేనేం చెప్పేది ఏంటి అని అంటే కనుక ఇప్పుడు సెప్టెంబర్ నెలలో ఈ సంవత్సరము అస్సాంకి సంబంధించిన జూబిన్ గార్గ్ అనే ఒక ఫేమస్ సింగరు సింగపూర్ వెళ్ళి అక్కడ స్కూబా డైవింగ్లో ఊపిరాడక చచ్చిపోయాడు. ఆ విధంగా సింగపూర్లో ఒక ఫార్మల్ కేసు రిజిస్టర్ అయ్యి అతని యొక్క శవాన్ని ఇండియాకి తీసుకురావడం జరిగింది. ఇండియా తీసుకొచ్చిన తర్వాత అతనిది హత్య అని చెప్పని ఇక్కడ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది, మర్డర్ కేసు. అతని యొక్క ఫ్రెండ్సే అతనికి ఎక్కువ మద్యపానం తాగించి అతనికి ఊపిరాడకుండా చేసి చంపారు అనేది ప్రధానమైన ఆరోపణ. దానికి తగ్గట్టు సింగపూర్లో జరిగిన ఇన్సిడెంట్కి అస్సాంలో కేసు రిజిస్టర్ అవ్వడం జరిగింది. ఎప్పుడు? సెప్టెంబర్లో రిజిస్టర్ అయితే కనుక ఆ కేసు విచారణ చేసి ప్రాసిక్యూట్ చేసి ఛార్జ్షీట్ వెయ్యాలి అని అంటే కనుక ప్రీవియస్ శాంక్షన్ కావాలి. నిన్న కాక మొన్న హోమ్ మినిస్ట్రీ నుంచి అమిత్ షా గారు దానికి సంబంధించిన ప్రీవియస్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ క్లియర్గా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే కనుక
బయట దేశంలో జరిగిన నేరానికి సంబంధించి భారతదేశంలో కేసు రిజిస్టర్ చేసి దాన్ని నేర నిరూపణ చేయాలి అని అంటే కనుక అది పెద్ద తతంగము. దానికి సంబంధించిన ఎవిడెన్స్ అని కలెక్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. రేపటి రోజున ఆ కేసు నిలబడటానికి ఇవి సరిపోవు, బలమైన సాక్ష్యాధారాలు కావాలి. ఇప్పటివరకు ఎలాంటి ఎవిడెన్స్ ఉన్నాయి రవి మీద? కస్టడీకి మళ్ళీ ఇప్పుడు ఇంకో కొన్ని రోజులు కస్టడీకి కావాలంటూ కూడా పోలీసులు అడుగుతా ఉన్నారు. ఎలాంటి ఎవిడెన్స్ అయితే ప్రజెంట్ ఏమి ఎవిడెన్స్ ఉంది అండ్ ఇంక ఎలాంటి ఎవిడెన్స్ కోసం పోలీసులు అయితే వెతుకుతా ఉన్నారు అంటారు? ఎవిడెన్స్ ఏం లేదండి. హార్డ్ డిస్క్లో 20 సినిమాలు ఉన్నాయని అంటున్నారు. 21,000 సినిమాలు. అతని వయసు ఎంత, ఆ సినిమాలు ఎప్పుడు రిలీజ్ అయినాయి, అసలు కొత్త సినిమాలు ఆన్ అండ్ యావరేజ్న సంవత్సరానికి తెలుగులో కానీ మలయాళంలో కానీ లేదంటే మిగిలిన ఇండస్ట్రీలో కానీ ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి? ఫస్ట్ పాయింట్ ఫర్ కన్సిడరేషను. అన్ని సినిమాలు రిలీజ్ అయితే అసలు రవి అనే వ్యక్తి ఎప్పుడు ఈ యొక్క ప్రొఫెషన్లోకి వచ్చాడు? 21,000 సినిమాలు అప్లోడ్ చేయాలి అని అంటే కనుక ఇప్పుడు పాత సినిమాలు ఉంటాయి, యూట్యూబ్లో అవైలబిలిటీలో ఉంటాయి. అది అప్లోడ్ చేస్తే వాడికి ఏమొస్తుంది? బూడిద తప్ప. వాడు చేస్తే కొత్త సినిమాలు చేయాలి. కొత్త సినిమాలు చేయాలి అనుకున్నప్పుడు, ఎందుకంటే యూజర్ కొత్త సినిమాలు చూస్తాడు తప్ప పాత సినిమాలు చూడదు కదా. యూట్యూబ్లో అవైలబిలిటీలో ఉంటాయి, నవ్య డేస్ ఫేస్బుక్లో కూడా రీల్స్ రూపంలో వచ్చేస్తూనే ఉంటున్నాయి. సో అన్ని కొత్త సినిమాలు ఎప్పుడు రిలీజ్ అయినాయి? 21,000 సినిమాలు. అతని వయసు ఎంత, అతను ఎప్పుడు స్టార్ట్ చేశాడు, ఇవన్నీ కూడా పాయింట్ ఫర్ కన్సిడరేషన్. అయ్యో ఆర్టిస్టులు చూపించారు అతను ఆధీనంలో దొరికినాయి అని చెప్పని, ఆర్టిస్టులు రవినే కొన్నాడు అని చెప్పని సంబంధించిన స్టోర్ వాళ్ళు ఎవరైనా కూడా రవి పేరు మీద ఆ ఆర్టిస్ట్ సీరియల్ నెంబర్ వేసి ఇచ్చారా? ఏముందండి ఎవిడెన్స్? సో ప్రజల మద్దతు అయితే రవికి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. వదిలిపెట్టాలి మా దేవుడు అంటూ కూడా ప్రచారాలు చేస్తూ ఉన్నారు. మీ ఒపీనియన్గా, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో రవికి మీ మద్దతు ఉందా? మీరు ఎవరితో మాట్లాడుతున్నారు ప్రజెంట్? చూడండి బ్రదర్, మద్దతు ఇవ్వడానికి నేను పిలిస్తే లక్షల మంది అభిమానులు వచ్చి అన్నా నీకేం కావాలి అని అడిగే అంత బొమ్మ నాకు లేదు. స్ట్రైట్ ఫార్వర్డ్ కూడా చెప్తున్నా. నేను ఒక న్యాయవాదిని, దానికంటే ముందు చదువుకున్న వ్యక్తిని, సమాజంలో ఒక సామాజిక కార్యకర్తగా ఉన్నాను. నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు నేను కావచ్చు, మీరు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, అధికారులు ఒక కేసు రిజిస్టర్ చేసి ప్రెస్ మీట్ పెట్టి నిందితుడుగా పిలువబడుతున్న వ్యక్తి యొక్క వర్షన్ వినిపించకుండా అవుట్రేట్గా వాళ్ళ వర్షన్ వినిపిస్తున్నారు అని అంటే కనుక దాని వెనక బయటికి రాని నిజం ఏదో దాగి ఉంది. ఆ నిజం బయటికి రావాలి అని అంటున్నాను. రవి బయటకు వచ్చి మీడియా ముందుకు వచ్చేంత వరకు కూడా నేను రవికి అన్యాయం జరిగిందనే చెప్తాను. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇంకా కేసు నడుస్తూనే ఉంది, మద్దతు పెరుగుతూనే ఉంది. ఇంకా కస్టడీలకు ఇంకా సమయం కావాలంటారు. సో ఒకవేళ రవి రిలీజ్ అయితే, బెయిల్ మీద బయటకు వస్తే ఇంకెన్ని రోజుల్లో బెయిల్ మీద బయటకు వచ్చే అవకాశం ఉందంటారు? జనరల్గా అయితే కనుక 1 వీక్లో వచ్చేస్తాడు బ్రదర్. కానీ దాని తర్వాత ఫర్దర్గా కూడా అతను వచ్చేస్తే ఈ యొక్క డిపార్ట్మెంట్ గౌరవం, సినీ పెద్దల గౌరవం పోతుంది అనేటువంటి ఉద్దేశంతో మరిన్ని కేసులు రిజిస్టర్ చేసి పీటీ వారెంట్ వేసి కస్టడీని ఇంకా మరింత పొడిగించి మాకు విచారణ చేయాలని ఉంది. ఏది ఏమైనా కూడా ఒక 15 నుంచి 20 రోజుల్లోపు రవి బయటికి రావడం అనేది నిజం. ఒకవేళ రవి బయటికి వస్తే తిరిగి అతను అబ్రాడ్ దేశానికి వెళ్ళే అవకాశం ఉందా, లేకపోతే పాస్పోర్ట్ సీజ్ చేసి ఇక్కడే ఉంచే అవకాశం ఉందా? తిరిగి వెళ్ళగలడా అతను మళ్ళీ అక్కడికి కోర్టు కేసుల నేపథ్యంలో? ఇప్పుడు మనందరికీ తెలిసిన విషయమే, ఇక్కడ కొన్ని వేల కోట్ల స్కాములు చేసిన వ్యక్తులు, బ్యాంకులకి ఎగ్గొట్టిన వ్యక్తులు, మన ప్రజల సొమ్ముని బ్యాంకుల రూపంలో బ్యాంకు అధికారులతో కలిసి రాజకీయ నాయకుల ముసుగులో కొన్ని కోట్లు ఎగ్గొట్టి సిబిఐ ఈడీ కేసులు పెట్టుకొని ఈరోజు బయట దేశాలకి వెళ్లాల్సి వచ్చినప్పుడు కోర్టు అనుమతితోటి బయటికి వెళ్తున్నటువంటి రాజకీయ నాయకుల్ని, నేతల్ని మనం చూస్తున్నాము. అటువంటి బిజినెస్ పర్సన్స్ కూడా మనం చూస్తున్నాము. వాళ్ళు వెళ్ళంగలేంది రవి వెళ్తే తప్పొచ్చిందా? అంటే వాళ్ళకొక రూలు, రవికి ఒక రూల్ ఉంటుందా? ఉండదు కదా. రవి ఆరామ్సే వెళ్తాడు. పాస్పోర్ట్ ఏం సీజ్ చేయలేదంటారు ఇంకా అతడిది? పాస్పోర్ట్ పోలీసుల ఆధీనంలో ఉంటుంది కదా. మరి పాస్పోర్ట్ సీజ్ చేసినా కూడా కోర్టు డైరెక్షన్ ఇస్తే కనుక పాస్పోర్ట్ రిలీజ్ చేయాల్సిందే. ఎందుకు రిలీజ్ చేయరు? నేను చెప్తుంది అదే కదా. ఇప్పుడు నేను చెప్పిన అన్ని కేసుల్లో కూడా అరెస్ట్ కాగానే నిందితుల యొక్క పాస్పోర్టు అనేది సీజ్ చేస్తారు. సీజ్ చేసిన తర్వాత కోర్టు నుంచి డైరెక్షన్ తెచ్చుకుంటారు. పాస్పోర్ట్ రిలీజ్ అవుతుంది, వాళ్ళు బయట దేశానికి వెళ్తారు, తిరుగుతారు, వస్తారు. ఎన్ని చూడట్లేదు? ఇంకెన్ని సెక్షన్లు పెట్టే అవకాశం ఉంది? మీరు అన్నట్టు ఇంకా పొడిగించే అవకాశం ఉంది అంటా ఉన్నారు కదా. సో సినీ ప్రముఖులు కూడా వచ్చి ఆ ప్రెస్ మీట్లో పాల్గొన్నారు. సేమ్ మెయిన్గా చెప్పాలంటే పోలీసులకి సవాల్ చేయడం వల్లే రవి దొరికిపోయాడు అంటా ఉన్నారు. సో పోలీసులు మేమే పట్టుకున్నాం అంటూ పోలీసులు చెప్తా ఉన్నారు, లేదు భార్య పట్టించిందని చెప్తా ఉన్నారు. ఏది వాస్తవమై ఉండొచ్చు అంటే రవికి ఏది నిజంగా ఒక కన్క్లూజన్ ఉంది ప్రజల మధ్యలో, ఏది జరిగింది, ఏది వాస్తవం, ఎప్పుడు రవి వస్తాడు, దీని గురించి ఒక కన్క్లూజన్ ఏం చెప్తారు దీని గురించి? నిజంగా పోలీసు వాళ్ళు వాళ్ళ యొక్క ఇన్వెస్టిగేషన్ స్కిల్స్, ఇంటెలిజెన్స్ ఉపయోగించి పట్టుకున్నట్లయితే కనుక ఇప్పుడు ఆన్లైన్లో ఐబొమ్మ క్లోజ్ చేసిన తర్వాత సబ్సీక్వెంట్గా ఎన్ని సైట్స్ అందుబాటులోకి వచ్చినాయి? మూవీ రూల్స్ అని చెప్పని ఉంది, మనందరికీ తెలిసిన విషయమే. ఆ నిర్వహణలు పట్టుకోమని చెప్పండి.
అదేవిధంగా రవి విషయంలో ఏదైతే కనుక 1 మంత్ ముందు ప్రెస్ మీట్ పెట్టి మేము పట్టుకుంటాము అని చెప్పి దీని మీద హడావిడి చేసి మేము పట్టుకున్నాం చెప్పినట్టు పట్టుకున్నాం అని చెప్పి అంటే దాని అర్థం ఏంటండి? ఆల్రెడీ వాళ్ళకి ముందే ఇన్ఫర్మేషన్ ఉంది, ఇతను వస్తాడు ఈ మంత్లో, సో వచ్చినప్పుడు పట్టుకోవాలి అని చెప్పని క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంది. అందు గురించి ఏం చేశారు, 1 మంత్ ముందు ఒక ప్రెస్ మీట్ పెట్టారు, దాని సబ్సిక్వెంట్ ప్రెస్ మీట్ పట్టుకున్న తర్వాత పెట్టారు. చూసామా మేము చెప్పినట్టు పట్టుకున్నామని. అట్లనే మూవీ రూల్స్కి సంబంధించి మిగిలిన సైట్లకి సంబంధించి పైరసీ సైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటి మీద సవాల్ విసిరి మళ్ళీ పట్టుకోమని చెప్పండి. ఓన్లీ చీటింగ్ కేసు ఒకటే ఉంది ఆయన మీద, లేకపోతే ఇంకేమన్నా పలు సెక్షన్ల కింద వేసే అవకాశం ఉంది? ఎందుకంటే సినీ పెద్దలందరూ కూడా అతనికి ఉరిశిక్ష వేయాలి, అతను మాకు చాలా డ్యామేజ్ చేసినట్టు కూడా మీడియా ముఖంగా వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్తారు, ఎలాంటి సెక్షన్లు పెట్టే అవకాశం ఉంది? ఇంకా ఉరిశిక్ష ఎందుకు వేయాలి బ్రదర్? రౌడీ షీటర్లకి, రౌడీలకి, ఫ్యాక్షనిస్టులకి హీరోయిన్లు బెదిరించి హీరోయిన్లు ఏమైనా బెడ్రూమ్లకి పంపించాడా రవి ఉరిశిక్ష వేయడానికి? డ్రగ్స్ కేసుల్లో దొరికి విచారణ ఎదుర్కొని అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి కోట్ల రూపాయలు సినిమా ఇండస్ట్రీ నుంచి ఫండ్ రూపంలో ఈ డ్రగ్స్ కేసును తొక్కి పెట్టడానికి ఫండ్ ఇచ్చి డ్రగ్స్ కేసును పక్కదోవ పట్టించి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని చేసి ఒక 2-3 సంవత్సరాలు నడిపించి దాంట్లో ఏమీ లేదు అని చెప్పని కేసు క్లోజ్ చేసినందుకు ఉరిశిక్ష వేయాలా? ఎందుకు వేయాలి ఉరిశిక్ష? ఉందా ఉరిశిక్ష చేసే సెక్షన్ ఉందా? పక్కన వాళ్ళ ఫ్లాట్లు కబ్జాలు చేసి అధికార బలంతో హీరోయిన్లు పంపించి రాజకీయ నాయకులు మేనేజ్ చేసి మీరు పెద్ద మనుషులకు చాలా అవుతున్నందుకు వెయ్యాలా ఉరిశిక్ష? నాకు తెలియక అడుగుతున్నా బ్రదర్, వెయ్యాలా ఉరిశిక్ష? అక్కడ ఉన్న సెక్షన్స్ ఏంటి, మీరు మాట్లాడుతున్న మాటలేంటి? పద్ధతిగా మీరు లాస్ అయ్యారని అంటున్నారు. ఐ డూ అగ్రీ, మీరు లాస్ అయ్యి ఉండొచ్చు, మీ సినిమాలు పైరసీ అయ్యి మీ బిజినెస్ పోయి ఉండొచ్చు. అక్కడ వరకు మీరు మాట్లాడండి. ఎంతమంది ఎన్ని కేసుల్లో మోసపోయిన బాధితులు అని చెప్పుకునే వ్యక్తులతోటి పోలీసులు ప్రెస్ మీట్ పెడుతున్నారు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఏమున్నాయి, సివిల్ సర్వీస్ రూల్స్ ఏం చెప్తున్నాయి, ఇవన్నీ ఏంటి? సో మెయిన్గా రవి మీద ఆరోపణ మెయిన్గా వస్తుంది బెట్టింగ్ యాప్దే వస్తుంది. మరి బెట్టింగ్ దాని మీద యాప్ ప్రమోట్ చేసడం దాని మీద ఎలాంటి కేసులు పెట్టే అవకాశం ఉంది, ఎలాంటి సెక్షన్ల మీద అతన్ని క్లోజ్ చేసే అవకాశం ఉంది అంటారు బెట్టింగ్ యాప్స్ దాని మీద? బెట్టింగ్ యాప్స్ని ఫస్ట్ ప్రకాష్ రాజ్ని లోపల వేయాలి. ఉరిశిక్ష వేయాలి అంటే కనుక ఫస్ట్ ప్రకాష్ రాజ్కి, దాని తర్వాత మిగిలిన సెలబ్రిటీస్ ఉన్నారు కదా వాళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారో, నాట్ ఓన్లీ ప్రకాష్ రాజ్, మిగిలిన సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు రాణా గారి మీద పడింది, దాని తర్వాత విజయ్ దేవరకొండ గారి మీద పడింది, దాని తర్వాత ఎవరో ఒక అమ్మాయి హీరోయిన్ వాళ్ళ మీద పడింది, దాని తర్వాత సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, వాళ్ళందరూ ఎవరైతే కనుక బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఉరిశిక్ష చేసిన తర్వాత 1, 2, 3 అని చెప్పి 10 మంది ఉన్నారు అనుకోండి, 11వ ప్లేస్లో రవిని పెట్టి అప్పుడు వేయాలి ఉరిశిక్ష రవికి. ఫస్ట్ వీళ్ళందరికీ డెత్ చేయాలి, ఉరేయాలి, దాని తర్వాత రవికి వేయాలి, అప్పుడు బాగుంటుంది. అదేవిధంగా వీళ్ళందరికీ వేయడం కంటే ముందు బెట్టింగ్ యాప్ నిర్వాహకులతోటి కొల్యూడయ్యి పెట్టాల్సిన సెక్షన్స్ పెట్టకుండా కేసును పక్కదోవ పట్టించి లక్షల కోట్లు లంచాలుగా తీసుకున్న ఎవరైతే గనక పోలీస్ అధికారులు ఉంటారో వాళ్ళకి ఫస్ట్ పైన వేయాలి ఉరిశిక్ష. వాళ్ళని 10th ఫ్లోర్లో ఉరేయాలి, వీళ్ళనేమో 5వ ఫ్లోర్లో ఉరేయాలి. ఏమని చెప్పండి. సో ఫైనల్గా మీ సపోర్ట్ ఎవరికి, ఐబొమ్మ రవిగా, గవర్నమెంట్గా, ప్రజలకా? భారత రాజ్యాంగానికి, భారత రాజ్యాంగాన్ని ఆధారంగా నడుస్తున్న కోర్టులకి, కోర్టులు ఇచ్చే తీర్పులకి. కోర్టు ఏదంటే అదే అంటారా? అల్టిమేట్గా అంతే. కోర్టు ఒకవేళ అతని దోషి అంటే దోషి అంటే నేను దోషే అంట, నిర్దోషి అంట. ఫైనల్గా మీ జడ్జిమెంట్ కోర్టు మీద ఆధారపడింది అంట. అంతే. సో కోర్టు వరకు తేలుతుందంటారా ఈ కేసు? ఇంకెన్నో ఇలాగే సాగుతూ ఉంటుంది మరి, అప్పటి వరకు కూడా ఆయన దోషి కిందకే పరిగణిస్తూ ఉంటారుగా మరి? ఏ పర్సన్ presumed to be innocent till his guilty and proven by the concerned court of law. See, అనుకునేటోడికి తెలియకపోతే అది మీ తప్పు, నా తప్పు కాదు. ఇగ్నోరెన్స్ ఆఫ్ ది లా దెర్ ఇస్ నో ఎక్స్క్యూజ్ అని చెప్పని, అంటే తెలిసి నాకు తెలియక ఈ తప్పు చేశాను అని అంటే కనుక చట్టం ముందు అది తప్పు అని చెప్పని అంటున్నారు. మీకు తెలిసి చేసినా తెలియక చేసినా అది తప్పే అనేది చట్టం చెప్తుంది. ఆ ఇంగిత జ్ఞానం అవతలోడికి లేదనుకోండి, అది మీ తప్ప, నా తప్ప కాదు కదా. అడ్డగోలుగా అధికారం ఉన్నవాడు ఏది చెప్తే అది రైట్, వీడు దొంగ అంటే వీడు దొంగ, వీడు దొర అంటే వీడు దొర. రేపు మీ ఇంట్లో వాళ్ళతో కూడా ఇదే పరిస్థితి అవుతుంది, గుర్తుపెట్టుకోండి. మీ ఇంట్లో కూతురు రేపు అర్ధరాత్రి కనిపించకుండా వెళ్ళినప్పుడు మీరు పోలీస్ స్టేషన్కి వెళ్తే తెలుసు కదా ఎవరితో పోయింది అని చెప్పని అడుగుతారు. ఆ రోజు కూడా ప్రజలు ఇట్లానే మాట్లాడతారు, మరి ఎవరితోనో లేచిపోయిందంట అని. సెకండ్ వర్షన్ వినకుండా. ఆర్ యూ రెడీ ఫర్ దట్? సో దయచేసి నేను ఒకటే చెప్తున్నాను, ఏ కేసులో అయినా, ఈ కేసులోని కాదు, వన్ సైడ్ మీడియా, వన్ సైడ్ అధికారులు చెప్పే దాని మీద కంక్లూడ్ అయిపోయి స్టేట్మెంట్లు ఇవ్వద్దండి. దయచేసి స్టేట్మెంట్లు ఇవ్వద్దు. ఇస్తే రేపు మీ ఇంటికి వస్తుంది. మా ఇంటి దాకా వచ్చింది మీ ఇంటికి రాదా? 100% వస్తుంది. ఒక రోజు అటు, ఒక రోజు ఇటు. దయచేసి గుర్తుపెట్టుకోవాలి. రైట్, విన్నారు కదా. సో
ఇమ్మడి రవిపై పలు సెక్షన్ల కింద కేసు పెట్టినా కూడా ఇప్పటికీ అతను ఏమీ అనుకూలించట్లేదు, విచారణకి పొందలేని సమాధానం చెప్తున్నారంటూ కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. కానీ ప్రజల నుంచి మాత్రం మంచి స్పందన వస్తున్నది. అతనికైతే హీరో రేంజ్లో మా దేవుడు నువ్వేనయ్యా అంటూ కూడా కొలుస్తూ ఉన్నారు. మరి చూడాలి ఇమ్మడి రవి బెయిల్ మీద త్వరలో తిరిగి వస్తాడా, లేకపోతే కేసు ఇంకా పొడిగించుకుంటూ ఇంకా కొన్ని రోజులు కస్టడీలోనే ఉంటారా? ఇవన్నీ కూడా చాలా సస్పెన్స్ విషయాలు అయితే దాగి ఉన్నాయి. సో ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. స్టే ట్యూన్డ్ టు RTV. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.